ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీఏ పక్షాల ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. విపక్ష పార్టీల ఆరోపణలను ఎదుర్కోవడం సహా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ ఇవాళ సమాధానం ఇవ్వనున్నారు. 2014-2019లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం మిత్రపక్షాల మద్దతు కావాల్సి వచ్చింది. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకోగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ బలం 293గా ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగినుండటంతో ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడు బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యే మోదీ ఈసారి కూటమిలోని మిత్రపక్షాలను సమావేశానికి పిలవడంతో దీనిపై చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఉందన్న విషయాన్ని చెప్పడంతో పాటు భవిష్యత్తులో అరమరికలు లేకుండా కలిసి సాగుదామని చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. గతంలో 2 సార్లు సొంతంగా మెజార్టీ సాధించడంతో మిత్రపక్షాలతో బీజేపీకి పని లేకుండా పోయింది. అయినా సరే ఆ పార్టీ మిత్రపక్షాలను వదిలిపెట్టలేదు. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షాలను భాగస్వామ్యులను చేసింది. వీలైనన్ని పార్టీలను చేర్చుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమిని ఎల్లప్పుడూ బలంగా ఉంచడమనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది బీజేపీ. ఈ వ్యూహమే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుసగా 3వసారి మోదీ ప్రధాని పదవి చేపట్టేందుకు ఉపయోగపడింది. రానున్న రోజుల్లోనూ కీలక బిల్లుల విషయంలో ఇతర ప్రభుత్వ అంశాల్లో కలిసికట్టుగా పనిచేద్దామనే సందేశాన్ని ఎన్డీఏ ఎంపీలకు మోదీ ఇచ్చారు.